ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ప్రియ భగవద్బంధువులారా, 8 రోజుల నుంచి మనం శ్రీ స్కాంద మహాపురాణ అంతర్గతమైనటువంటి బ్రహ్మోత్తర ఖండంలో ఉన్నటువంటి మాహేశ్వర వైభవాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున సోమవార వ్రతాలు చేసేటటువంటి ప్రఖ్యాతి పొందినటువంటి సీమంతిని అనేటువంటి మహాపతివ్రత యొక్క కథని చెప్పుకున్నాం. ఆ తల్లి యొక్క ప్రభావాన్ని మనం చెప్పుకున్నాం. ఈ రోజున 9వ భాగంలో భద్రాయురుడు అనేటువంటి వాడి యొక్క అభ్యుదయాన్ని వర్ణించుకునే ప్రయత్నం చేద్దాం. ఓ శౌనకాది మహర్షులారా, శివుడి యొక్క చేష్టలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. అట్లాగే శివుడి యొక్క మాహాత్యం కూడా చిత్రంగా ఉంటుంది. శివుడి యొక్క భాషణ విచిత్రం, శివభక్తుల యొక్క చరిత్ర కూడా విచిత్రంగా ఉంటుంది. ఆ శివభక్తుల యొక్క చరిత్ర పాప వినాశకరం, స్వర్గము అపవర్గాలను సాధించి పెడుతుంది. అటువంటి దాని గురించి మీకు చెబుతాను, వినండి అంటూ కథ మొదలు పెడుతున్నాడు. పూర్వం అవంతి అనేటువంటి దేశంలో, అవంతి అంటే సప్త మోక్షపురాలలో అదొకటి, ఇప్పుడు దానికి ఉజ్జయిని అనేటువంటి పేరు. ఆ అవంతి దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన పేరు మందరుడు. అతడు స్త్రీలోలుడు. ధనాన్ని సంపాదించాలి అనేటువంటి కోరిక కలిగినటువంటి వాడు. సంధ్యావందనం ఏనాడూ చేయలేదు. గంధము, మంచి బట్టలు ఇవన్నీ ధరించాలనేటువంటి ఆసక్తి కలిగిన వాడు. కుచ్చితమైనటువంటి స్త్రీల పట్ల ఆసక్తి ఉంది. చెడు మార్గంలో ఉంటున్నాడు. పూర్వం అజామిళుడు అనేవాడు శ్రీమద్భాగవతంలో ఏ విధంగా ఉన్నాడో అలాంటి పరిస్థితులని వీడు కూడా ఉన్నాడు. ఈ బ్రాహ్మణుడు పింగళ అనేటువంటి వేశ్యని రాత్రింబగళ్ళు రమిస్తూ ఉండేవాడు. జితేంద్రియుడు కాకపోవటం వల్ల ఎప్పుడు కూడా ఆమె ఇంట్లోనే ఉండేవాడు. ఒకసారి ఈ బ్రాహ్మణుడు ఆమె ఇంట్లో ఉన్నప్పుడు వృషభుడు అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక శివయోగి వచ్చాడు అక్కడికి. ఆ వచ్చిన వాడిని చూసి తాను సంపాదించినటువంటి పుణ్యంగా భావించి ఆ వేశ్య, ఆ విప్రుడు వాళ్ళిద్దరూ పూజించారు. చూశారా? అతనికి ఒక మంచి పీఠం మీద కూర్చోబెట్టారు. ఆ వచ్చినటువంటి శివయోగిని ఆ మహాత్ముడి యొక్క పాదాలు గడిగి ఆ జలాన్ని తమ శిరస్సు మీద భక్తితోటి ధరించారు. ఆ తర్వాత అర్ఘ్యపాద్యాది విధులన్నీ చేసి గంధము, పుష్పం, అక్షతలతోటి పూజ చేసి అతనికి మంచి భోజనం పెట్టారు. ఆ మహాత్ముడు భోజనం చేసి చేతులు కడుక్కొని సుఖంగా ఉన్న సందర్భంలో మంచి మెత్తటి పక్క మీద కూర్చోబెట్టి చక్కటి తాంబూలం ఇచ్చారు. ఆ తర్వాత ఆ మహాత్ముడు పడుకున్న తర్వాత చెరొక కాలు చక్కగా పిసుకుతూ సేవిస్తూ ఉన్నారు. ఈ విధంగా దైవ ప్రేరణ వల్ల ఆ విధంగా ఆ శివయోగికి శుశ్రూష చేసి సంతోషపెట్టారు. ఈ విధంగా వాళ్ళిద్దరూ పూజించి సేవించిన తర్వాత ఆ మహాశక్తి కలిగినటువంటి ఆ శివయోగి ఒక రాత్రి వాళ్ళ ఇంట్లోనే గడిపి తెల్లవారి వెళ్ళిపోయినాడు. ఈ విధంగా కాలం గడిచింది.
వయస్సు ఉడిగిపోయింది. ఆ బ్రాహ్మణుడు మరణించాడు. సరే, ఎవరైనా మరణించక తప్పదు కదా. ఆ వేశ్య కూడా కాలవశాత్తు మరణించింది. కర్మార్జితమైనటువంటి గతిని పొందింది. ఆ బ్రాహ్మణుడు కర్మవశం వల్ల దశార్ణవరాజు యొక్క భార్య సుమతి అనేటువంటి ఆమె గర్భంలో ప్రవేశించాడు. బ్రాహ్మణుడుగా ఉండేవాడు ఒక్క శివయోగికి ఒక్కరోజు పూజ చేసి భోజనం పెట్టి సేవించడం వల్ల వాడు చేసిన పాపాలన్నీ పోయినాయి. నీచ జన్మల ఎత్తల రాజు కొడుగ్గా గర్భంలో ప్రవేశించాడు. దశార్ణవరాజు వజ్రబాహువు అనేటువంటి ఆయన యొక్క భార్య సుమతీదేవి యొక్క గర్భంలో ప్రవేశించాడు. అయితే ఈ గర్భాన్ని ధరించినటువంటి ఈ రాజుగారి యొక్క పెద్ద భార్యను చూసి ఆమెకు ఉండేటువంటి సవతులు మోసంతో విషం తెచ్చిచ్చారు. ఎందుకని? ఇప్పటికే పెద్ద భార్య, రేపు ఆమెకు పుత్రుడు పుడితే ఇక ఆమెను వదిలిపెట్టి రాజుగారు మన మొహం కూడా చూడడు అనేటువంటి ఆలోచనతోటి వాళ్ళు విషం పెట్టారు. ఘోరమైనటువంటి విషం తిన్నా కూడా అదృష్టవశాత్తు ఆ పెద్ద భార్య ఈ గర్భంలో పిల్లవాడిని మోస్తున్నది కదా, ఈ బ్రాహ్మణుడు మరణించల. అయితే చాలా కష్టపడింది. మరణం కంటే ఎక్కువ కష్టపడింది. కొంతకాలానికి ఆమె ఒక కొడుకును గన్నది. అదృష్ట విహీనుడైనటువంటి ఆ రాజపుత్రుడు ఇంతకు ముందు గర్భంలో ఉన్నప్పుడే విషస్పర్శ పొందాడు. అందువల్ల గర్భంలోనే చాలా బాధలు పడ్డాడు ఈ పిల్లవాడు కూడా. రాత్రి పగలు తేడా లేకుండా ఏడ్చేవాడు. ఆ పిల్లవాడి యొక్క తల్లి అవయవాలన్నింట్లో విషం వల్ల కొన్ని పుండ్లు వచ్చి బాధపడటం మొదలుపెట్టింది. ఈ విధంగా విష ప్రభావం వల్ల తల్లి కొడుకు ఇద్దరు కూడా చాలా కష్టాలు పడుతున్నారు. అయితే రాజుగారు వాళ్ళిద్దరికీ మంచి వైద్యుల్ని పిలిపించి మందులు ఇప్పించాడు. అనేక ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళు స్వస్థులు కాల. పాపం రాణిగారికి ఆ వ్రాణాల బాధ వల్ల రాత్రుల పూట నిద్ర ఉండేది కాదు. తన కుమారుడు కలిగినటువంటి బాధతోటి ఆమె బాధపడుతూ కుంగి కురిసించిపోయింది. అంటే తాను బాధపడుతుంది కానీ తన బిడ్డ బాధపడుతుంటే ఏ తల్లి కూడా చూడలేదు. అది కదా తల్లి ప్రేమ అంటే. ఈ విధంగా కొన్నాళ్ళు గడిచిపోయిన తర్వాత ఆ రాజు ఆ తల్లి పుత్రులను చూసి వీళ్ళు బతికినా కూడా చచ్చిన వాళ్ళలాగానే ఉన్నారు అని ఆలోచించాడు. వీళ్ళిద్దరూ నా భార్య కొడుకు, వీళ్ళు బహుశా నరకం నుండి ఇక్కడికి వచ్చుంటారేమో, అందుకనే ఎడతగినటువంటి రోగాలతో బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. దీనివల్ల నాకు కూడా నిద్రాభంగం అయిపోతున్నది. కాబట్టి ఏదైనా ఒక ఉపాయం ఆలోచించాలి. పాపాత్ములైనటువంటి వీళ్ళిద్దరి గురించి నేను ఆలోచించాలి. మరణించటానికైనా జీవించటానికైనా వీళ్ళిద్దరికీ శక్తి సరిపోవటం లేదు, చావటం లేదు, బతకటానికి ఇబ్బంది అవుతుంది. వీళ్ళిద్దరూ పాపభాగులని ఆలోచించి ఆ రాజుగారు తన ఇతర భార్యల యందు వాళ్ళ కుమారుల యందు ఆసక్తుడై రథసారథిని పిలిచి ఈ భార్యని, ఈ రోగాలతో బాధపడుతున్నటువంటి ఈ పుత్రుణ్ణి రథమెక్కించి దూరంగా పంపేశాడు. ఆ సూతుడు వీళ్ళిద్దరినీ నిర్జనమైన ప్రదేశంలో ఒక అడవిలో వదిలిపెట్టాడు. ఆకలి దప్పికలతోటి వాళ్ళిద్దరూ బాధపడుతూ ఉన్నారు. ఆ తల్లి చిన్న పిల్లవాడైనటువంటి తన కుమారుడిని మోసుకుంటూ అప్పుడప్పుడు పడిపోతూ తన యొక్క కర్మకి నిట్టూరుస్తూ తనను తానే నిందించుకుంటూ భయంతో ఆర్తురాలై ఒకచోట పులుల యొక్క గర్జనల వల్ల భయపడుతూ, మరొక చోట సర్పాలు బుసగొడుతుంటే భయపడుతూ, మరొక చోట పిశాచ భేతాళ బ్రహ్మరాక్షసుల వల్ల భయపెట్టబడుతూ, దానివల్ల పొదల్లో పరిగెత్తు కత్తుల వంటి రాళ్లతోటి పాదాలు చీలిపోతూ ఉంటే ఆ రాజుగారి భార్య
ఘోరమైనటువంటి అరణ్యంలో తిరుగుతూ అదృష్టవశాత్తు గోవులు, గుర్రాలు, మానవులు, వ్యాపారస్తులు నడిచి వెళ్లే మార్గానికి చేరుకుంది. ఇది కదా దైవయోగం అంటే. ఆ దారి వెంట అతి ప్రయత్నం మీద చాలా దూరం వెళుతూ అనేక మంది స్త్రీలు, పురుషులు ఉన్నటువంటి ఒక నగరం చూసింది. అది వైశ్యుడి చేత పరిపాలించబడే ఒక నగరం. ఆ నగరంలో ఒక మహావైశ్యుడు ఉన్నాడు. అతడి పేరు పద్మాకరుడు. అతడు రాజు లాంటివాడు. ఆ వైశ్యుడు ఇంట్లో ఉన్నటువంటి ఒక దాసి ఒక రాజస్త్రీ. చూడండి విచిత్రం. ఈ విధంగా వస్తున్నటువంటి ఇద్దరిని ఆ వైశ్యుడి యొక్క భార్య దూరం నుండే చూసి తన దాసిని పంపించింది వాళ్ళిద్దరి దగ్గరికి. ఆ దాసి వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చి ఆ రాజుగారి భార్యని, ఆమె కుమారుణ్ణి చూసి ఆమె యొక్క వృత్తాంతాన్ని తెలుసుకుంది. వెంటనే వెళ్ళి తన యజమాని భార్యకి చెప్పింది. అప్పుడు ఆ వైశ్య శ్రేష్ఠుడు రోగాలతో బాధపడుతున్నటువంటి ఆమెని, ఆమె కుమారుణ్ణి చూసి వివరంగా ఆమె వృత్తాంతాన్ని అడిగి తెలుసుకున్నాడు. ఆమె ఏమాత్రం దాచిపెట్టకుండా తన వృత్తాంతం అంతా చెప్పింది. అప్పుడు ఆ వైశ్య శ్రేష్ఠుడు తెలుసుకొని, అయ్యో, రాజుగారి భార్యకి, రాజపుత్రుడికి ఎంత కష్టం వచ్చింది అని మాటిమాటికి నిట్టూర్పులు విడిచాడు. ఆమెను తన ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి ఒక గృహంలో ఉంచి వస్త్రాలు, అన్నపానాలు ఇచ్చి తల్లిలాగా పూజిస్తూ ఉన్నాడు. ఆహా! ఆ గృహంలో ఆ రాజుగారి భార్య క్షేమంగా నివసిస్తూ ఉన్నది పిల్లవాడితోటి. కానీ తన ఒంటి మీద ఉన్నటువంటి గాయాల నుంచి మాత్రం శాంతి లేదు. కొద్ది రోజులకి ఆమె యొక్క కొడుకు కూడా ఆ విష ప్రభావం వల్ల పుండ్లతోటి పీడితుడై వైద్యుల యొక్క శక్తులను కూడా అతిక్రమించి విధివశాత్తు మరణించాడు. ఎంత వైద్యం చేసినా బతకల, చచ్చిపోయినాడు. తన కుమారుడు చనిపోయిన తర్వాత ఆ రాణిగారు చాలా దుఃఖాన్ని పొందింది. దుఃఖంతో మూర్ఛతో భూమి మీద పడిపోయింది. అదృష్టవశాత్తు మళ్ళీ మేలుకొని కన్నీళ్లతోటి తన యొక్క రొమ్ములు తడిసిపోతూ ఉంటే ఆ ప్రక్కన ఉన్నటువంటి ఆ వైశ్య స్త్రీలు ఓదారుస్తున్నా కూడా దుఃఖంతో కుమిలి కుమిలి ఏడుస్తూ ఉన్నది. ఏమని? అయ్యో నా తండ్రి, నా కుమార, నా ప్రాణరక్షక, రాజవంశానికి చంద్రుడు వంటివాడా, నేను అనాథనైపోయినాను. నీ అందే ప్రాణాలు పెట్టుకొని బతుకుతూ ఉన్నటువంటి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావా? నాయనా, నీ తల్లిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళావు అని పరిపరి విధాలుగా ఆమె ఏడుస్తూ ఉన్నది. ఆ విధంగా కుమారుడు మరణించి ఉన్నటువంటి ఆ తల్లిని ఆ సమయంలో ఓదార్చటానికి ఎవరికి సామర్థ్యం ఉంటుంది? ఈ విధంగా ఆమె దుఃఖంతో ఉండగా వృషభుడు అనేటువంటి శివయోగి అక్కడికి వచ్చాడు. ఇది ఒక మలుపు. వృషభుడు అనేటువంటి ఒక శివయోగి అక్కడికి వచ్చాడు. ఆ యోగిని ఈ వైశ్య ప్రభు అర్ఘ్యపాద్యాదులతోటి పూజించాడు. ఆ తర్వాత ఈ ఏడుస్తున్నటువంటి రాజుగారి భార్య దగ్గరికి తీసుకువెళ్ళాడు ఈ శివయోగిని ఆ వైశ్య ప్రముఖుడు. అప్పుడు ఆ వృషభుడు అనేటువంటి శివయోగి అంటున్నాడు, ఓ రాణి, బుద్ధి విహీనురాలవై అకస్మాత్తుగా ఎందుకని ఈ విధంగా ఏడుస్తున్నావు? పుట్టినవాడేవాడు, చచ్చినవాడేవాడు, ఇప్పుడు నాకు చెప్పు. ఈ దేహాది భావాలు
నీటిలో ఉన్నటువంటి బుడగలు లాంటివి. ఒకచోట భ్రాంతి, ఒకచోట శాంతి. నిలకడగా ఉందా? వీటికి నిలకడ శక్తి ఉందా? అందువల్ల బుడగలాంటి శరీరం నశించిపోయినా దుఃఖపడవలసిన అవసరం లేదు. కాబట్టి బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు ఈ విధంగా మరణించారని ఏడవరు. సమస్త ప్రాణులు గుణాలతోటి సృష్టింపబడతారు. తమ యొక్క కర్మలతో సంచరిస్తూ ఉంటారు. కాలంతో ఆకర్షింపబడతారు. పూర్వజన్మ వాసనలు వాళ్ళను నడిపిస్తూ ఉంటాయి. వాటితోనే ఈ శరీరాలు ఏర్పడతాయి. పుట్టినా కూడా ఆ లక్షణాలను ఆశ్రయించే ఉంటుంది శరీరం. సత్వగుణం వల్ల దేవత్వాన్ని, రజోగుణం వల్ల మానుషత్వాన్ని, తమోగుణం వల్ల తిర్యక్ లక్షణాలని పొందుతారు. తిర్యక్కులు అంటే వెన్నుపూస అడ్డంగా ఉండేటటువంటివి. జంతువులన్నీ కూడా తిర్యక్కులే. ప్రాణి యొక్క వాసనను అనుసరించి దాని యొక్క ఆధీనమై ఉంటుంది శరీరం. ఈ విధంగా నడుస్తూ ఉన్నటువంటి సంసారంలో జంతువు కర్మాధీనమైనందువల్ల సుఖదుఖమయమైనటువంటి ఊహింప శక్యం కానటువంటి గతిని మాటి మాటికి పొందుతూ ఉంటుంది. ఒక కల్పం ఆయుష్ కలిగినటువంటి దేవతలకు కూడా ఈ విధంగా మరణం తప్పదు. మానవ దేహంతో ఉన్నటువంటి వాళ్ళకి, బద్ధులైన వాళ్ళకి ఇంకా చెప్పేదేముంది? అసలు శరీరం అంటేనే శీర్యతే ఇది శరీరః అని, శిథిలమైపోయేది శరీరం. దేహానికి కాలమే కారణం అంటారు. కర్మ కారణమని కొందరు అంటారు. కాదు, గుణాలు కారణమని మరికొంతమంది అంటారు. ఈ దేహం సాధారణమైంది. కాలము, కర్మగుణాలు, వీటికి స్థానం ఈ శరీరం పంచభూతాలతో పుట్టింది. కాబట్టి బుధులైనటువంటి వాళ్ళు, అంటే బుధులు అంటే పండితులు, పండితాహ సమదర్శనః అని భగవద్గీతలో కూడా చెప్పాడుగా. పుట్టిన వాళ్ళను చూసి ఆనందపడరు, చనిపోయిన వాళ్ళను చూసి ఏడవరు. ఎందుకంటే అవ్యక్తం నుంచి ప్రాణి పుడుతుంది, మళ్ళీ అవ్యక్తంలోనే లీనమైపోతుంది. ఆ మధ్యకాలంలో మెరుస్తుంది. ఈ పుట్టుక అనేది ఒక నీటి బుడగతో సమానం. గర్భగతమైనటువంటి ప్రాణి గర్భంలోనే నశించవచ్చు, పుట్టగానే నశించవచ్చు, లేదు 100 ఏళ్ల తర్వాత నశించవచ్చు. దైవవశాత్తు బతికినా ఒక్కోసారి బాల్యంలో చావచ్చు, యవ్వనంలో చావచ్చు, చెప్పలేం. పూర్వకర్మ ఎలాంటిదో అలాంటి శరీరమే మానవుడు పొందుతాడు. అలాగే దానికి అనుగుణమైనటువంటి సుఖదుఖాలు అనుభవిస్తాడు. మాయా అనేటువంటి భావంతో ప్రేరేపింపబడినటువంటి తల్లిదండ్రులకి సురత సుఖం వల్ల పురుషుడుగానో స్త్రీగానో, లేదు నపుంసక లక్షణాలతోనో ఏదో ఒక శరీరం ఏర్పడుతుంది. అంటే స్త్రీ పురుషుల కలయిక వల్ల ఆయుష్, సుఖం, దుఃఖం, పుణ్యం, పాపం, చదువు, ధనం, వీటిని బ్రహ్మదేవుడు నొసటి ఎంతవరకు వ్రాస్తాడో అంతే తీసుకొని ఈ ప్రాణి పుడతాడు ఈ భూమి మీద. కర్మను అతిక్రమించలేము, కాలాన్ని దాటలేము. కాలోహి దురతిక్రమ అని రామాయణం చెప్పింది. భావాలు అనిత్యం కావడం వల్ల ఓ తల్లి దుఃఖించాల్సిన పని లేదు. కలలో జరిగినవన్నీ ఇలలో ఉంటాయా? ఇంద్రజాలికుడు చేసినవి సత్యం అవుతాయా? శరత్కాలంలో మేఘం శాశ్వతంగా ఉంటుందా? కళేబరం ఎప్పుడూ అదే విధంగా నిలబడి ఉంటుందా? ఓ తల్లి, నీకిప్పటికి 10 లక్షల కోట్ల జన్మలు గడిచిపోయినాయి. ఈ గొప్ప తత్వాన్ని తెలియనందువల్ల నువ్వు భ్రమలో ఉండి ఈ విధంగా ఏడుస్తున్నావు. గతంలో నువ్వు ఎవరెవరికి కూతురుగా పుట్టావో, ఎవరెవరికి తల్లి అయ్యావో, ఎవరెవరికి భార్య అయ్యావో
కోట్ల జన్మల్లో ఈ శరీరం పంచభూతాత్మకమైనటువంటిది. చర్మము, రక్తము, మాంసాలు కలిగి మేధ, మజ్జ, ఎముకలు కలిగినటువంటి మలమూత్ర శ్లేష్మాలకు స్థానమైనటువంటి మరొక శరీరం కూడా ఈ మన దేహం నుండి పుట్టిందేగా. ఓ మూఢురాల, నీ కుమారుని గురించి దుఃఖించద్దు. ఒకవేళ ఎవరైనా ప్రయత్నపూర్వకంగా మృత్యువుని దాటినా పూర్వం విద్వాంసులందరూ అదేవిధంగా చేసి ఉండేవాళ్ళుగా, శాశ్వతంగా ఉండేవాళ్ళుగా. ఎందుకని? వాళ్ళకున్నటువంటి తపశ్శక్తితోటి, బుద్ధిబలంతో, మంత్రాలతోటి, ఔషధులతోటి, రసాయనాలతోటి. ఏ పండితుడు కూడా మృత్యువుని దాటలేదే గతంలో, ఇవేవి ఉపయోగించుకొని. ఓ వరానన్న, ఇవాళ ఒక ప్రాణి నశిస్తుంది, రేపు మరొక ప్రాణి పుడుతుంది. అందువల్ల నువ్వు దుఃఖించద్దు. మృత్యువు ఎప్పుడూ దగ్గరలోనే ఉంటుంది. ప్రాణులకు సుఖం ఎక్కడుందో చెప్పు. పులి ఎదురుగా ఉంటే పశువులకి గడ్డి రుచిస్తుందా? ఆహా! ఓ తల్లి, జన్మ జరను జయించదలచినటువంటి సర్వేశుని, మృత్యుంజయుని, ఉమాపతిని శరణు వేడుకో. ఇది చెప్పినటువంటి ఉపాయం. జన్మజరను జయించదలిచినటువంటి ఆలోచన నీకుంటే సర్వేశ్వరుడైనటువంటి, మృత్యుంజయుడైనటువంటి ఉమాపతిని శరణు వేడుకో. ఈ మృత్యుభరము, భయం, ఈ ఘోరమైనటువంటి జన్మజరా భయం ఎంతవరకు అంటే దేహి శివుడి యొక్క దివ్య పాదార విందాలకు శరణు పొందనంత వరకు మాత్రమే ఉంటుంది. ఆహా! శివధ్యాన సారామృతాన్ని మనస్సుతో తాగుతూ ఉన్నటువంటి మానవుడికి సంసార విషయాల్లో దప్పికనేది కలగదు. సర్వ సంఘాలతో విముక్తమై మనస్సు వైరాగ్యంతో నియమించబడినప్పుడు శివ పాదాపద్మాలయందు ఎప్పుడు మనస్సు నిమగ్నమవుతుందో అప్పుడు మరొక జన్మ కూడా ఉండదు. ఆహా! అందువల్ల ఓ భద్రే, ఈ మనస్సు శివధ్యానానికి ఒకే ఒక్క సాధనం, గుర్తుపెట్టుకో. నీ మనస్సున్నదే, అది శివధ్యానానికి ఒకే ఒక్క సాధనం. మనస్సు ఉండాలి. ఈ మనస్సుని శోకమోహ బాధల పట్ల గురి చేయొద్దు. వాటి దగ్గర కూడా తీసుకువెళ్ళద్దు. నువ్వు ఈశ్వరుణ్ణే భజించు. ఓ శౌనకాది ఋషులారా, ఈ విధంగా శివయోగి అనునయపూర్వకంగా ఆ మహారాణికి ప్రబోధించాడు. అప్పుడు ఆమె ఆ శివయోగి యొక్క దివ్య చరణార విందాలకు నమస్కరించి ఈ విధంగా అంది: ఓ భగవన్, పుత్రుడు మరణించిన, ప్రియ బంధువులు విడిచిపెట్టిన, మహారోగాలతోటి, వ్రణాలతోటి నాకు మరణం తప్ప మరొక గతి ఏది చెప్పండి అంటున్నది. అందువల్ల ఈ పిల్లవాడితో కూడా నేను కూడా చచ్చిపోవాలని అనుకుంటున్నాను. మరణోన్ముఖురాలునైనటువంటి నేను ఈవేళ మీ దివ్య దర్శనాన్ని పొందగలిగాను. నేను ఈవేళ చరితార్థురాలనయ్యాను అని పలికి ఆమె నమస్కరించి నిలబడింది. అప్పుడు ఆ మాటలు విన్నటువంటి పరమదయాళు అయినటువంటి ఆ శివయోగి పూర్వజన్మలో ఆమె చేసినటువంటి ఆ ఉపకారాన్ని స్మరించి, అంటే ఆ బ్రాహ్మణ బాలుడుగా ఉన్నటువంటి వాడు వేశ్యతో కలిసి ఈ శివయోగికి సేవ చేశాడు కదా, చూడండి. అది మనసులో స్మరించి ఆ విధంగా మరణించి చచ్చిపడి ఉన్నటువంటి ఆ పిల్లవాడి దగ్గరకు వచ్చాడు శివయోగి, ఆ తల్లిని ఓదార్చటానికి. చూశారా? అప్పుడు ఆ శివయోగి భస్మాన్ని తీసుకొని శివమంత్రాలతో అభిమంత్రించి
అలా నోరు తెరుచుకొని చచ్చిపోయినాడు కదా ఆ పిల్లాడు, వాడి నోట్లో వేశాడు. వెంటనే ఆ పిల్లవాడు ప్రాణాలతో బతికాడు. మెల్లగా కళ్ళు తెరిచాడు. పూర్వపు ఇంద్రియ బలం కలిగింది. అప్పుడు తల్లి యొక్క పాల కోసం ఏడుస్తూ ఉన్నట్ట. ఆహా! చనిపోయినటువంటి పిల్లవాడు లేవడం చూసి ఆశ్చర్యపోయి ఆ చుట్టూ మూగి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆనందపడ్డారు. ఆనందంతో నిండినటువంటి రాణి విహ్వలురాలై పిచ్చి చూపులు చూస్తూ కళ్ళ వెంట నీళ్లు కారుస్తూ కొడుకుని కౌగలించుకొని, నమ్మలేనటువంటిది కదా జరిగింది ఇక్కడ. ఈ విధంగా సంభ్రమాశ్చర్యాలతోటి ఆనందంతో ఉబ్బి తబ్బిపోయిపోయింది. ఆహా! అద్భుతంగా ప్రవహిస్తున్నటువంటి నదిలాగా ఉన్నదట ఆమె మనస్థితి. తిరిగి ఆ ఋషభయోగి ఆ తల్లి కొడుకుల యొక్క విషణ్ణ వదనాలతో కూడినటువంటి దేహాన్ని మళ్ళీ భస్మంతో పరామర్శించాడు. ఆహా! మొదటిసారి ఆ పిల్లవాడి నోటిలో మంత్రపూతమైనటువంటి భస్మాన్ని ఉంచటం వల్ల ప్రాణాలతో లేచాడు. మళ్ళీ భస్మాన్ని చల్లాడు వాళ్ళిద్దరి మీద. ఆ భస్మం తగలగానే వాళ్ళిద్దరూ దివ్యమైనటువంటి శరీరం కలిగిన వాళ్ళై దేవతల వంటి రూపాన్ని ధరించారు. అంటే వాళ్ళ శరీరం మీద ఉండేటువంటి పుళ్ళు గిళ్ళు మచ్చలు అన్నీ పోయినాయి. మంచి కాంతివంతమైనటువంటి శరీరం ఏర్పడింది. అంటే దేవతల యొక్క శరీర కాంతిని తలదన్నే కాంతి 1000 రెట్లు అధికమైనటువంటి కాంతితోటి వెలిగిపోతూ ఉన్నారు. ఆ తర్వాత ఆ రాణి ఆనందపడిపోయింది. వెంటనే ఆ శివయోగి యొక్క కాళ్ళ మీద పడి కన్నీరుతో పాదాలు గడిగింది. అప్పుడు ఆ శివయోగి వృషభుడు ఆమెను లేపి ఓదార్చి ఆమె దుఃఖం నుండి ముక్తి పొందినదై ఆనందపడుతూ ఉండగా, అప్పుడు ఓ మహారాణి, అనేక సంవత్సరాలు నువ్వు జీవించు. ఈ లోకంలో ఎంతకాలం ఉంటావో అంతకాలం ముసలితనాన్ని పొందవు. ఓ సాధ్వి, నీ కుమారుడు భద్రాయువు అనేటువంటి పేరుతోటి ఈ లోకంలో కీర్తి ప్రతిష్టలు పొందుతాడు, తన రాజ్యాన్ని పొందుతాడు. ఈ వైశ్యుడి యొక్క ఇంటిలో ఈ నీ కుమారుడు విద్యను అభ్యసించేంత వరకు ఇక్కడుండు. చూసారా ఎంతటి మహత్వం చూడండి. భద్రాయువు అంటే గొప్ప ఆయువు. భద్రాయువు అనేటువంటి పేరు పెట్టాడు ఆ పిల్లవాడికి. ఆమెకి అద్భుతమైన ఆయుర్దాయం ఇచ్చాడు, ముసలితనం ఉండదన్నాడు. అలాగే ఆ పిల్లవాడు రాజ్యాన్ని పొందుతాడన్నాడు. రాజ్యాన్ని ఇంటి గెంచివేయబడ్డాడు కదా, గెంటి వేయబడ్డాడు తండ్రి చేత. అయితే ఈ వైశ్యుడి ఇంటిలో నీ కుమారుడు విద్యాభ్యాసం పూర్తి చేసేంత వరకు ఉండు అనే మాట చెప్పాడు. ఈ విధంగా ఆ వృషభయోగి ఆమెని, ఆ రాజకుమారుణ్ణి ఈ విధంగా అనుగ్రహించి తన దేశానికి వెళ్ళిపోయినాడు. మరి ఈ భద్రాయువు ఆ తర్వాత ఏం చేశాడు, ఎలాంటి వైభవాన్ని పొందాడు అనేటువంటి విషయాన్ని శంకరుడి యొక్క అనుగ్రహంతో రేపటి రోజు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.